హాయ్ హలో నమస్తే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేరళలో ఒక హిందూ కమ్యూనిటీ మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. హిందూ యూనిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు మోహన్ భగవత్ గారు. ఓకే, ఆయన ఏమన్నారంటే, people may travel to different countries, see in places, but within the four walls of the house, they should speak their own language, not English. Wear traditional clothes on festivals, eat traditional food. Rashtriya Swayam Sevak Sangh Chief Mohan Bhagwat said on Thursday. ఇక్కడ 3 విషయాలు మాట్లాడారు. ఒకటి ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి మాట్లాడారు. ఓకే, ట్రెడిషనల్ ఫుడ్ అండ్ లోకల్ లాంగ్వేజ్, ఈ 3 గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం ఇలా చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం. ట్రెడిషనల్ కల్చర్ అంటే ఏంటి దాని గురించి ఎవరు మాట్లాడలే. వాట్ ఈస్ ట్రెడిషనల్ కల్చర్? ఇప్పుడు భారతదేశంలో మరాఠీలకు ఒక కల్చర్ ఉంది, సిక్కులకు ఒక కల్చర్ ఉంది, ఆ పక్కన ట్రైబల్స్లోకి వెళ్తే ట్రైబల్స్ ఒక కల్చర్ ఉంది, రైట్? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక కల్చర్, రైట్? రాజస్థాన్లో వాళ్ళ కల్చర్ వేరుగా ఉంది, మన ఆంధ్రాలో వేరే కల్చర్ ఉంది, తెలంగాణలో వేరే కల్చర్ ఉంది, పక్కన తమిళనాడు వెళ్తే వాళ్ళకి ప్రపంచానికి దూరంగా ఉన్నారు తమిళనాడు వాళ్ళు. ఒక సేమ్ స్టేట్లోనే మల్టిపుల్ కల్చర్స్ ఉన్నాయి. ముస్లిమ్స్కి ఒక కల్చర్, క్రిస్టియన్స్కి ఒక కల్చర్, హిందూ కల్చరు, ఎస్సీలకు ఒక కల్చరు, ఓసీలకు ఒక కల్చరు, బీసీలకు ఒక కల్చర్, రకరకాల కల్చర్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యునైటెడ్ కల్చర్ అనే దానికి డెఫినేషన్ ఇవ్వమంటే ఎవరు మళ్ళీ చెప్తారు మనందరం ఒకటే కల్చర్ పాటించాలని. వాట్ ఈస్ దట్ యునైటెడ్ కల్చర్ అంటే తెలియదు, దాని డెఫినేషన్ ఇవ్వరు. ఒకటే కల్చర్ ఒకటే డ్రెస్ వేసుకోండి అంటే ఏం డ్రెస్ వేసుకోవాలండి? పైజమా వేసుకోవాలా, పంచలు కట్టుకోవాలా, తమిళనాడులో లుంగీలు కట్టుకోవాలా? వాట్ డ్రెస్ యూఆర్ టాకింగ్ అబౌట్? ఓకే అని మనకి వీళ్ళు చెప్తారు. ఆ సిటీలో బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, ఈ ఊళ్ళు మొత్తం సినిమా హీరోలు, సినిమా హీరోలు వీళ్ళందరూ కూడా వెస్ట్రన్ కల్చరే. అసలు సినిమాలు తీసేదే బిగినీలతోటి సినిమాలు తీస్తున్నారు. ఓకే, వాళ్ళ చుట్టూ తిరిగేది ఎవరు? సినిమా ఇండస్ట్రీ చుట్టూ, సినిమా హీరోల చుట్టూ తిరిగేది ఎవరు? పొలిటీషియన్స్. హీరోల చుట్టూ అనే కంటే కూడా హీరోయిన్ల చుట్టూ తిరిగే వాళ్ళు మొత్తం పొలిటీషియన్స్ అనమాట. ఓకే, అంటే సెల్ఫీలు తీసుకోవడానికి, మళ్ళీ కాంట్రవర్సీ ఏం లేదు, సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్తుంటారు పొలిటీషియన్స్ సినిమా హీరోయిన్ల దగ్గర. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకేంది వీళ్ళు ప్రసంగాలు ఇచ్చేది? ఒకటే కల్చర్ ఉండాలంటే ఏ కల్చర్ అండి? మీరు అక్కడ మీరు ప్రసంగాలు ఇవ్వాల్సింది ఇట్లాంటి కాన్ఫరెన్సెస్లో కాదండి. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, సినిమా హీరోల్ని, సినిమా హీరోయిన్లని, రిచ్ పీపుల్ని, ఆ ఫ్లైట్లో తిరిగే వాళ్ళందరికీ ఒక కాన్ఫరెన్స్ పెట్టి కల్చర్ ఏంటంటే వాళ్ళకి నేర్పించండి. కల్చరు. ఓకే, అది చెప్పరు. రెండోది ఫుడ్ గురించి మాట్లాడారు. ఏంటి ఒకటే ఫుడ్? ఏ ఫుడ్ తినాలి? చపాతీలు తినాలా? ఏంటి రైస్ తినాలా? తమిళనాడు వాళ్ళకి సాంబార్ తినాలా? మనకేంటండి వాట్ ఈస్ ద సేమ్ ఫుడ్? ఇప్పుడు రెడీ టు ఈట్ అని చెప్పి అందరూ పిజ్జాలు బర్గర్లు తెచ్చుకొని తింటున్నారు. మన ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఏం ఫుడ్ తినాలి? అది కూడా ఆయన కేరళ పోయి, కేరళలో మొత్తం కోకోనట్ ఆయిల్, పచ్చడిలో కోకోనట్, పప్పులో కోకోనట్, చికెన్లో కోకోనట్, ప్రతి దాంట్లో కొబ్బరి వేస్తారు అక్కడ కేరళలో. ఆయన గుజరాత్ నుంచి పోయాడు అనుకోండి. మోహన్ భగవత్ గారి స్టేట్ ఏదో తెలియదు, మరి మహారాష్ట్రనో లేకపోతే గుజరాత్. ఓకే, నార్త్ ఇండియా నుంచి పోయారు. అక్కడ మొత్తం చపాతీలు తింటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ట్రెడిషనల్ ఫుడ్ తినాలంటే వాళ్ళు అడగలేదు ఆ ప్రశ్న, ఏం ట్రెడిషనల్ ఫుడ్ మోహన్ భగవత్ గారు? ఓకే, అని అడుగుంటారు వాళ్ళంతా కొబ్బరి తినేవాళ్ళు. వీళ్ళంతా కూడా నార్త్ ఇండియాలో మొత్తం చపాతీలు తినేవాళ్ళు కదా.
ఓకే. మోరోవర్ ఇప్పుడు ఇదంతా వర్కింగ్ పీపుల్ అయ్యండి ఎవరు చేసుకుంటాడని చెప్పి రెడీ టు ఈట్ ఫుడ్ తింటున్నారు, మొత్తం చపాతీలు నూడిల్స్ అవన్నీ తింటున్నారు. ఓకే. ఇది మూడోది లాంగ్వేజ్ గురించి మాట్లాడారు మోహన్ భగవత్ గారు. భాష గురించి మాట్లాడారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దని చెప్పారనమాట. ఇంగ్లీష్ అసలుకి సావర్కర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ ఫౌండర్, సావర్కర్ అఫ్కోర్స్ ఫౌండర్ కదా, ఫౌండర్ బ్రదర్ అనుకోండి, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనుకోండి. సావర్కర్ ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, పోయి ఇంగ్లాండ్లో. హీఈస్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆఫ్ ఇంగ్లాండ్. అక్కడ వెళ్ళి హిందీ మాట్లాడారు, వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేదా? మాట్లాడలే ఇంగ్లీష్. మనకు వచ్చి మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దని చెప్తున్నారు చూడండి వీళ్ళు. ఇది బాగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ, అక్కడ ఫుల్గా ట్రోలింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఎవరు మనమేం చేయట్లే, ఇలా హిందూ సహోదరులు. ఎందుకంటే ఆయన చెప్పింది హిందువులకే, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి చెప్పలే. మోహన్ భగవత్ గారు ఏం చెప్పారంటే హిందువులు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు, లోకల్ భాష మాట్లాడండి అన్నారు. వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు, హిందువులే ట్రోల్ చేస్తున్నారు. ఓకే, అదొకటి. ధర్మ ఈజ్ ద సోల్ ఆఫ్ హిందూయిజం. ఓకే, దట్ ఈస్ ఓకే. ధర్మ ఈజ్ సోల్ ఆఫ్ హిందూయిజం, దట్ ఈస్ ఆల్. Doctrines are okay. Whatever they believe, that is truth. We should not comment on dharma. We are not commenting on dharma. We are commenting on food, clothes, language. That I am commenting on that. Once a week, everyone in the house should come together at a predetermined time. Come together at a certain time. Sing bhajan as per our devotion. Eat home cooked food happily. Okay, then speak for 3-4 hours on 2 topics. Who are we? What are our traditions? What is our culture? Are we following that in your house? Bhagavat said. Okay. Within the 4 walls of our house, language, clothing, devotion, food, bhavan should be our own. ఇది ఇక్కడ ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఫ్యామిలీస్ మొత్తం కూడా వచ్చి మన కల్చర్ ఏంటి, మనం ఏంటి, దాని గురించి మాట్లాడుకుని అది ఫాలో అవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు కొంతమంది, పోయి ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చారు. అక్కడ కల్చర్ మారిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మన కల్చర్ ఏంటి, మనం ఇంగ్లాండ్లో చదువుకున్నాము, ఇంగ్లాండ్లో పిల్లలు పుట్టారు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎన్ఆర్ఐ, మన కల్చర్ ఏందని ఆలోచిస్తే వాడికి ఏ కల్చర్ గుర్తొచ్చింది? ఏ కల్చర్ గుర్తొచ్చిందండి? అతను అక్కడ ఏ కల్చర్లో ఉన్నాడో ఆ కల్చర్ గుర్తొచ్చింది కదా. ఓకే, సరే ఆ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూర్చొని మనది ఏం కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ గుర్తొచ్చింది, క్రిస్టియన్స్కి వాళ్ళ కల్చర్ గుర్తొచ్చింది కదా. హిందువులు ఆటోమేటిక్లీ వాళ్ళ కల్చర్లోనే ఉన్నారు కదా. ఇంక కొత్తగా చెప్పేది ఏంటి అది అంత అర్థం కాలేదు. ఓకే, కొత్తగా మీరు చెప్పేది ఏంటి అంట కల్చర్ విషయానికి సంబంధించి. అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వద్దు అనే కదా అర్థం. మోహన్ భగవత్ గారు చెప్పేది మీరు కల్చర్కి వేరే కల్చర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది టెక్నాలజీ మారే కొద్దీ, లాంగ్వేజ్ మారే కొద్దీ, వాళ్ళ యొక్క మోడర్న్ ట్రెడిషన్స్ మారే కొద్దీ కల్చర్ కూడా మారిపోయింది. కల్చర్ మారినంత మాత్రాన మతాలను ఎవరు మార్చరు కదా. హిందూ అంటే హిందూ ఈజ్ హిందూ, దట్స్ ఇట్. హిందూ ఇంగ్లీష్లో మాట్లాడితే నా హిందూ కాకుండా పోతాడా? హిందూ ఇంగ్లీష్లో బాగా ప్రసంగం ఇస్తాయి, బాగా ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు అనుకోండి. హిందువులు ఇంగ్లీష్లో పిల్లలతో మాట్లాడుతున్నారు, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. ఒక టీచర్ ఇంగ్లీష్ టీచరు, నాన్నగారికి మంచి ఇంగ్లీష్ పట్టు ఉంది, ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుకున్నారు, అంత మాత్రాన హిందువులు కాకపోతారా? రైట్. పూజ చేసేది హిందూ దేవుడికే పూజిస్తారేమో కదా ఇంగ్లీష్ మాట్లాడినా. అది ఆలోచనలో కొద్దిగా ఎక్కడో తేడా రావాలి వీళ్ళకి.